నమస్తేనండి. మన రాజమౌళి డైరెక్టర్ ఎన్నో సంవత్సరాలు, ఎంతో సమయం, ఎంతో హై బడ్జెట్‌తో సినిమాలు తీయడం అనేది జరుగుతుంది. కానీ అనిల్ రావిపూడి గారు చాలా చిన్న డైరెక్టర్. కానీ తీసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ చాలా తక్కువ బడ్జెట్, చాలా తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ ఉండేటటువంటి సినిమాని, క్వాలిటీ అంటే మంచి థీము, మంచి కామెడీ, మంచి సెంటిమెంట్ ఉండేటటువంటి సినిమాలు తీయడం అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా గ్రేట్ అండి ఆయన అనిల్ రావిపూడి గారి. నిజంగా ఆయన డైరెక్షన్‌కి నేనైతే ఫేవరెట్ అయిపోయినాను. లేటెస్ట్‌గా వచ్చినటువంటి మన శంకర వరప్రసాద్ గారి సినిమా అబ్బబ్బబ్బా! ఏం తీశాడండి నిజంగా. తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌లో చాలా బాగా అయితే తీయడం అనేది జరిగింది. నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి రాజమౌళి గురించి చెప్తే మొన్న వారణాసి ఫంక్షన్‌లో దేవుని మీద ఆ విధంగా ఆయనైతే తన ఒపీనియన్ చెప్పడం జరిగింది. దేవునిది తప్పంటూ ఏముండదండి. మనం మానవాతీతంగా ఒక టెక్నికల్‌గా ఒక మిస్టేక్ జరిగితే ఆయన ఆ విధంగా నాకు దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు అనేవాడు లేకపోతే నీవు అంత గ్రేట్ అచీవ్‌మెంట్ అనేది చెయ్యలేదు, చేసేవాడివి కాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. దేవుడు నీకు వెన్నంటి ఉన్నందుకే నువ్వు ముందుకు పోవడం అనేది జరుగుతుంది. దేవుణ్ణి ఆ విధంగా అనొద్దండి. ఎవరైనా కూడా మనం అన్ని పనులు చేస్తా దేవుణ్ణి మొక్కకుండా అయినా కూడా అట్లీస్ట్ మనసులో మొక్కుకుంటే కూడా ఆ పని అనేది నిర్మలంగా స్వచ్ఛమైన మనసుతో మొక్కుకుంటే కూడా ఆ పని జరిగిపోవడం అనేది జరుగుతుంది. దేవుని నువ్వు ఆడంబరాలతో ఘనంగా వైభవంగా వేడుక చేసి దేవుణ్ణి మొక్కాల్సిన అవసరం లేదండి. పేదరికంలో ఉన్నటువంటి జనాలు ఎంతో స్వచ్ఛంగా, ఎంతో మంచి మనసుతో మొక్కినా కూడా చాలామంది కోరికలు నెరవేరడం అనేది జరుగుతుంది. మరి టెక్నికల్గా జరిగినటువంటి ఒక చిన్న పొరపాటుకు ఆ విధంగా దేవుణ్ణి దూషించడం అనేది చాలా తప్పు. అందులో ముఖ్యంగా హనుమంతుణ్ణి మనము ఎంతో భక్తితో, చాలామంది ఎంతో భక్తితో కొలిచేటటువంటి ఆంజనేయ స్వామిని ఆ విధంగా అనడం అయితే చాలా బాధ అనిపించింది. మీరు చూసారో లేదో వారణాసి ఫంక్షన్ చూడండి. చాలా గ్రేట్ అండి నిజంగా అనిల్ రావిపూడి డైరెక్టర్. ఎంత బాగా సినిమా తీశారంటే అంత బాగా తీశారు. మేము చూసి రావడం అనేది జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా పిల్లలైతే చాలా నవ్వుకున్నారండి. చాలా ఎంజాయ్మెంట్ చేశారు. అంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా చూసామంటే అందరూ సంతోషంగా ఉన్నాము. ఎక్కడా కూడా బాధతో ఉండిపోవడం అనేది జరగలేదు. చిరంజీవి బ్యాక్ రావడం అనేది జరిగింది. చాలా అంటే చాలా బాగా చేశారు. వెంకటేష్ కామెడీ ఇంకా నిజంగా నాకు ఫేవరెట్ అంటే హీరో వెంకటేష్ గారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆయన కామెడీ టైం అద్దిరిపోతుంది. ఆయన సినిమాలు ఏదైనా కూడా నేను ఖచ్చితంగా చూస్తానండి, మిస్సే కాను. నువ్వు నాకు నచ్చావైతేనేమి, అన్ని సినిమాలు చాలా అంటే కామెడీకి ఆయన పెట్టింది పేరండి. నిజంగా వెంకటేష్ గారు అంటే కామెడీ సూపర్ అండి. ఆయన సెంటిమెంట్ కూడా బాగా చేస్తారు. మంచి హీరోని ఎన్నుకోవడము, థీమ్ కూడా చాలా బాగా తీసుకోవడం అనేది జరిగింది. ఓకే అండి, మీరు మీ యొక్క విలువైన కామెంట్ని మాకు అందజేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనండి, బాయ్.